హాయ్ రా. ఇంకో 2 రోజుల్లో అమంతా హెల్త్ కేర్ అనే ఐపీఓ రాబోతుంది. దీని గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెజెంట్ వచ్చిన ఐపీఓస్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈ రోజుకి 20% చూపిస్తుంది. అండ్ అలాగే మండే ఈ ఐపీఓ మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ దీని దరిదాపుల్లో కూడా ఇంకే ఐపీఓస్ లేవు కాబట్టి దీనికి మంచి డిమాండే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ చేయరా దీని గురించి, అసలు అప్లై చేయొచ్చా లేదా అన్ని చెప్పి. ఎస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పండి, రీసెంట్ ఐపీఓస్ అండ్ వాటి లిస్టింగ్స్ లో మీరు సర్ప్రైజ్ అయిన ఐపీఓ ఏంటి? నేనైతే పటేల్ రీటైల్ ఐపీఓ లిస్టింగ్ కి సర్ప్రైజ్ అయ్యానండి. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మంచి లిస్టింగ్ వచ్చింది దానికి. అఫ్కోర్స్ దాని తర్వాత ఫాలో అవుతూ వచ్చిందండి. బట్ నేను అంటుంది ఏంటంటే, ఒక్కో పీరియడ్కి ఒక్కొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఈ పీరియడ్కి స్ట్రాటజీ అయితే స్మాల్ ఐపీఓస్కి ఓవర్ సబ్స్క్రిప్షన్ అండ్ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ కొంచెమైనా ఫండమెంటల్స్ బాగుండాలండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, అలాట్మెంట్ ఛాన్సెస్ కొంచెం తగ్గుతున్నాయి కదా. చిన్న ఐపీఓ అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువ, బట్ లిస్టింగ్ గెయిన్స్ ఎక్కువ. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది ఈ మధ్య లిస్టింగ్ గెయిన్స్ పరంగా. మీ అబ్జర్వేషన్స్ ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. ఒకసారి అబ్జర్వ్ చేసి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ మధ్యన చాలా ఐపీఓస్ వచ్చాయి కదా. సో అన్ని ఐపీఓస్ వాటి సైజ్ ఎంత, లిస్టింగ్ గెయిన్స్ ఎంత వచ్చి ఒక చార్ట్లో చూపించవచ్చు కదా. అండ్ అలాగే ఈ అమంతా హెల్త్ కేర్ కూడా అసలు ఇష్యూ సైజ్ అంతా కూడా చెప్పారా? లిస్ట్ ఇది చూడండి. అయితే ఫండమెంటల్స్ కూడా చూడాలండి, బట్ మేజర్గా ఇష్యూ సైజ్ బట్టే లిస్టింగ్ గెయిన్స్ అయితే వస్తున్నాయి ఈ మధ్య. అండ్ ఈ పరంగా చూస్తే దీని తాలూకా ఇష్యూ సైజ్ 126 crores మాత్రమే. 126 crores మాత్రమేనా? ఇదేనా ఎస్ఎంఈ ఐపీఓ ఏంటిది? కాదురా, మెయిన్ బోర్డ్ ఐపీఓనే. అయితే ఫ్రెండ్స్ ఇష్యూ సైజ్ని కూడా ఐపీఓ అనాలిసిస్లో యాడ్ చేసుకోండి. అది మీకు రిజిస్టర్ అవ్వాలనే ఇంత డిస్కషన్ అనేది పెట్టడం జరిగింది. సరే, ఈ అమంతా హెల్త్ కేర్కి వచ్చేసరికి ముందు బేసిక్ బిజినెస్ మోడల్లో చూద్దాం. ఈ అమంతా హెల్త్ కేర్ అనేది 1994లోనే స్టార్ట్ అయింది. గుజరాత్లో బేస్గా ఉన్న ఒక ఎస్టాబ్లిష్డ్ ఫార్మా కంపెనీ. ఆ ఫార్మా ప్రోడక్ట్స్లో మీరు స్టెరిలైట్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్లో స్పెషలిస్ట్. అంటే మనకి హాస్పిటల్స్లో వాడే ఇంజెక్షన్స్ అని, ఐవీ ఫ్లూయిడ్స్, అదే సెలైన్ బాటిల్స్ అంటాం కదా, అవని, ఐ డ్రాప్స్ అని, అండ్ బ్రీతింగ్ కోసం వాడే రెస్పిరేటరీ సొల్యూషన్స్ అని, ఇలాంటి క్రిటికల్ ప్రోడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, వీళ్ళు బిఎఫ్ఎస్ అంటే బ్లోఫిల్ సీల్ అని, ఎఫ్ఎఫ్ఎస్ అంటే ఫార్మ్ ఫిల్ సీల్ అని, ఇలాంటి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని వాడుతూ ఉంటారు అనమాట. ఈ టెక్నాలజీ వల్ల వీళ్ళ ప్రోడక్ట్ కంటామినేట్ అంటే కల్తీ అవ్వే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ క్వాలిటీ చాలా హైగా ఉంటుందన్నమాట. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి WHO తాలూకా సర్టిఫికేషన్ కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అలా ఉన్నాయి. నెక్స్ట్, వీళ్ళు ఇండియాలోనే కాకుండా ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ లాటిన్ అమెరికాలో ఇలాంటి చాలా దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట. సో వీళ్ళ బిజినెస్లో క్వాలిటీ ఉంది అండ్ గ్లోబల్ అవుట్ రీచ్ కూడా ఉంది. అయితే చిన్న బిజినెస్ కాదేమో అయితే. అవును, ఒకసారి ఐపీఓ తాలూకా బేసిక్ డీటెయిల్స్ చెప్పరు అయితే. ఐపీఓ డేట్స్లో మాట్లాడితే September 1st నుంచి 3rd వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్క షేర్కి 120 నుంచి 126 రూపీస్. వీళ్ళ ప్రైస్ బ్యాండ్ అప్పర్ బ్యాండ్ 126 రూపీస్. వీళ్ళు రేస్ చేస్తున్న అమౌంట్ 126 crores. సరే, మినిమం 119 షేర్స్ పర్ లాట్ అనమాట. సో మీరు ఒక లాట్ అప్లై చేయాలంటే 14,994 రూపీస్ ఉండాలి. అండ్ వేరేగా చెప్పాల్సిన లేదు, వీళ్ళు మొత్తం 126 crores రేస్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొత్తం ఫ్రెష్ ఇష్యూనే, ఓఎఫ్ఎస్ రూపాయి కూడా లేదు. ఏంటి, మొత్తం ఫ్రెష్ ఇష్యూ అయినా ఇది పాజిటివ్ పాయింట్ కదా, ఇది పర్లేదులే. అవును, అసలు ఈ డబ్బులతో ఏం చేస్తారు వాళ్ళు? ఈ డబ్బుల్ని వీళ్ళ హర్యానాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్స్పాన్షన్ కోసం, అక్కడ సివిల్ ప్రాజెక్ట్స్ అని, ఎక్స్పాన్షన్ అని, వీటి కోసం అండ్ కొత్త మెషినరీ, ఎస్విపి లైన్లో ఉన్న కొత్త మెషినరీ కోసం వాడుతున్నారు. కొంత వర్కింగ్ క్యాపిటల్ కూడా యూజ్ చేస్తా అంటున్నారు. బట్ ఈ ఐపీఓ తాలూకా మెయిన్ పర్పస్ ఏంటంటే కంపెనీ తాలూకా గ్రోతే. మంచిది. అయితే ఒకసారి వీళ్ళు ఫైనాన్షియల్స్ గురించి చెప్పరా, అసలు గ్రో అవుతున్నారా, ప్రాఫిట్స్లో ఉన్నారా? రెవెన్యూలా చూస్తే FY24లో 276 crores ఉంది. FY23తో పోలిస్తే రెవెన్యూలో పెద్ద గ్రోత్ లేదు, కొంచెం ఫ్లాటిష్గానే ఉన్నట్టు అనమాట. ఇది మెయిన్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ప్రాఫిట్స్ పరంగా చూస్తే మాత్రం అది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ అసలు మ్యాజిక్ అనమాట. రెవెన్యూ ఫ్లాట్గా ఉన్న నెట్ ప్రాఫిట్ FY23లో 3.6 crores ఉంటే FY24కి 10.5 crores అయింది. సో ఇంచుమించు ఒక 2 times అలా గ్రోత్ అయినట్టే. అండ్ పాత హిస్టరీతో పోల్చుకుంటే ఒక 3 times కూడా గ్రో అయినట్టే. సరే, నువ్వు అడగకుండా నేనే చెప్పేస్తున్నాను, రెవెన్యూ ఫ్లాటిష్గా ఉన్న ప్రాఫిట్స్ ఎందుకు పెరిగాయి? అదే కదా నీ క్వశ్చన్ అవుతుంది. రెవెన్యూ పెరగపోయినా సరే కంపెనీ వాళ్ళ ఖర్చుల్ని అంటే కాస్ట్ని బాగా కంట్రోల్ చేసుకుందన్నమాట. ఆపరేషనల్ ఎఫిషియన్సీ బాగా పెంచుకోవడం వల్ల ఎబిటా మార్జిన్స్ 15 నుంచి 22% అలా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే బిజినెస్ ఇంకా ప్రాఫిటబుల్గా మారిందనమాట. అదే కదా, అందుకనే రెవెన్యూస్ ఫ్లాటిష్గా ఉన్న ప్రాఫిట్స్ పెరిగాయి. అండ్ మిగతా పరంగా ROE అంటే అది ప్రస్తుతానికి 15 బిలోగానే 12-13% ఆ మధ్యలో ఉన్నాయి. అండ్ డెట్స్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఉన్నాయి. కంపెనీ మీద కొంచెం ఎక్కువ అప్లై ఉన్నాయన్నమాట. డెట్ టు ఈక్విటీ రేషియోలో చూసుకుంటే 2 అలా ఉన్నది ప్రస్తుతానికి. డెట్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. అండ్ వీరు ఇంకా డెట్స్ తీసుకుంటే రేషియో ఇంకా పాడైపోతుంది. అయినా వీళ్ళు రెవెన్యూ కూడా నాకేం అర్థం అవ్వట్లేదురా. అయినా వీళ్ళనే కాదు, ఈ మధ్యన వచ్చిన అన్ని ఐపీఎస్ అలాగే ఉన్నాయి. రెవెన్యూస్ చూస్తే పడిపోతున్నాయి, ప్రాఫిట్స్ వస్తే పెరిగిపోతున్నాయి. అండ్ ఇవన్నీ కాదు కానీ అసలు వీళ్ళ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి చెప్పరా? అంటే అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా ఏంటో చెప్పరా ఒకసారి. ఇది కొంచెం ట్రికీ పార్ట్. కంపెనీ FY24లో 10.5 crores ప్రాఫిట్ చూపించింది కదా, అండ్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ 126 కదా. సో దీని ప్రకారం చూసుకుంటే PE రేషియో 46.6 దగ్గర అలా వస్తుంది అనమాట.
ప్రాపర్గా పీర్ కంపారిజన్లా చూపించాలి అంటే డెనిస్ కెమ్ ల్యాబ్ అని చెప్పి వాళ్ళు ఒకరు ఉన్నారు ప్రాపర్ పేర్స్, పిఈ రేషియో 15.9లో అలా ట్రేడ్ అవుతున్నారు అన్నమాట వాళ్ళు. సో దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అమంతా వాల్యుయేషన్స్ కొంచెం ప్రీమియం లాగానే ఉన్నాయి, కాస్ట్లీగానే అనిపిస్తుంది. కానీ ఫార్మా సెక్టర్లో ఉన్న వేరే స్టెరిలైట్ లిక్విడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యావరేజ్ 35 నుంచి 40 రేంజ్లో అలా ఉన్నాయన్నమాట. సో వాటితో పోల్చుకుంటే ఇది డీసెంట్లీ వాల్యూడే అనిపిస్తుంది. అదేందా అంటే అండర్ వాల్యూడ్ అయితే కాదు. సో అయితే ఓవర్ వాల్యూడ్ లేదంటే ఫెయిర్లీ వాల్యూడ్ అనే అనుకోవాలి. ప్రాపర్ పేర్స్తో పోల్చుకుంటే ఓవర్ వాల్యూడ్, బట్ ఫార్మా కంపెనీస్ అంటే ఈ స్టెరిలైట్ లిక్విడ్ కంపెనీస్ యావరేజ్తో పోల్చుకుంటే ఫెయిర్లీ వాల్యూడ్ అనమాట. సరే, అయితే మెయిన్ పాయింట్కి వద్దాం. అసలు వీళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి? ఫస్ట్ అయితే స్ట్రెంగ్స్ని స్టార్ట్ చేయి. పాజిటివ్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారని చెప్పాం కదా. వీళ్ళు బిఎఫ్ఎస్ అని ఈ సిస్టమ్స్ వాడడం వల్ల కంటామినేషన్ అంటే కల్తీ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బిజినెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సెకండ్, ఇంటర్నేషనల్ అప్రూవల్స్ ఉన్నాయి వీళ్ళకి. ఆస్ట్రేలియాని, సౌత్ ఆఫ్రికాని ఇలాంటి స్ట్రిక్ట్ రెగ్యులేటరీ బాడీస్ నుంచి కూడా అప్రూవల్స్ ఉన్నాయన్నమాట. ఇది వీళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీకి ఒక పెద్ద స్టాంప్ ఆఫ్ అప్రూవల్. నెక్స్ట్, డైవర్స్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. వీళ్ళు ఒకటే ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వకుండా చాలా రకాల ప్రోడక్ట్స్ లైక్ ఇంజెక్షన్స్ అని, ఐ డ్రాప్స్ అని ఎక్సెట్రా ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు. దీనివల్ల బిజినెస్ రిస్క్ తగ్గుతుంది అనమాట, కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువ లేదు. నెక్స్ట్, గ్లోబల్ ప్రెజెన్స్. కంపెనీ ఇప్పటికే 6 కాంటినెంట్స్లో 77 కంట్రీస్లో ఉన్నదన్నమాట. సో వీళ్ళకి గ్లోబల్ రీచ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా బాగానే ఉన్నట్టు. నెక్స్ట్, స్ట్రాటజిక్ అలయన్సెస్. సో వీళ్ళు ఇండియాలో ఉన్న చాలా పెద్ద ఫార్మా కంపెనీస్తో స్ట్రాటజిక్ అలయన్సెస్ అంటే పార్ట్నర్షిప్స్ అనుకోండి అలా పెట్టుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల వీళ్ళ బిజినెస్ ఇంకా ఈజీగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇన్నోవేషన్ అండ్ కస్టమైజేషన్. వీళ్ళు కేవలం ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే అమ్మకుండా ప్రోడక్ట్ ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే కస్టమర్ అవసరాలకి తగ్గట్టు కస్టమైజ్డ్ కంటైనర్స్ అని, క్లోజర్స్ అని ఇలాంటివి కూడా డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఫైనాన్షియల్స్ పరంగా చెప్పాలంటే మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అవుకుంటూ వస్తున్నాయి, అది మనం చూసాం. అండ్ ఐపీఓ పరంగా చెప్పాలి అంటే మొత్తం ఫ్రెష్ ఇష్యూ. సో సెంటిమెంటల్లీ ఇది కొంచెం యాడ్ అవుతుంది అనమాట. బాగుంది. అయితే మరి రిస్క్ పరిస్థితి ఏంటి? అదే నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటున్నాను. వీక్నెస్లో చెప్పాలి అంటే వీళ్ళ సైజ్, ఐపీఓ సైజ్ కాదు, వీళ్ళ కంపెనీ సైజే. పెద్ద గ్లోబల్ ఫార్మా జైంట్స్ ఉన్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే చాలా స్కేల్ చిన్నదనమాట. సో వీళ్ళని అంటే తొక్కేయాలి అనుకుంటే ఎవరైనా తొక్కేసే ఛాన్స్ ఉన్నది. లేదు ఎవరైనా వీళ్ళని ఎక్వైర్ చేసుకుంటే వీళ్ళ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మంచిదే కదా. బట్ ఎనీవేస్ వీళ్ళ స్కేల్ అయితే చిన్నది, అది కొంచెం ప్రాబ్లం. సెకండ్, హై డెట్స్. వీళ్ళకి కొంచెం డెట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. సో వీళ్ళకి వచ్చే లాభాల్లో అప్పులకి అంటే వడ్డీలకి కొంత అమౌంట్ అనేది పోతూ ఉంటుంది అనమాట. అది ఈ కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ని డిటోరియేట్ చేస్తూ ఉంటుంది. థర్డ్, ప్యాకేజింగ్ మెటీరియల్ తాలూకా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్. వీళ్ళ బిజినెస్కి ప్యాకేజింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ తాలూకా ప్రైసెస్ పెరిగినా ఆర్ తగ్గినా డైరెక్ట్గా వీళ్ళ లాభాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఫోర్త్, ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ కాంపిటీషన్ కూడా. వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి డాలర్ రేట్ అనేది మారుతూ ఉన్నప్పుడు వీళ్ళ రెవెన్యూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానికి తోడు ఈ ఐవీ మార్కెట్స్లో కాంపిటీషన్ అండ్ ప్రైస్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో లాభాలు పెంచుకోవడం కొంచెం కష్టం. నెక్స్ట్, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్. బిజినెస్ పెట్టాలన్నా ఫ్యాక్టరీ అండ్ మెషినరీ కోసం కొంచెం లైక్ అమౌంట్ ఏమైనా పెట్టాలన్నా ఎక్కువ అమౌంట్లో పెడుతూ ఉండాలన్నమాట. సో ఫ్యూచర్లో వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలన్నా సరే మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఎఫ్పిఓ రావాలి లేకపోతే ఏదో ఒకటి. ఎందుకంటే డెట్స్ అనేది ఇప్పటికే ఎక్కువ ఉన్నది కాబట్టి మళ్ళీ ఎక్కువ డెట్స్ తీసుకోలేరు. నెక్స్ట్, క్వాలిటీ అండ్ రెగ్యులేటరీ డిపెండెన్స్. అఫ్కోర్స్ ప్రస్తుతానికి వీళ్ళ తాలూకా క్వాలిటీ బాగున్నది, రెగ్యులేషన్స్ అన్నీ వచ్చాయి. బట్ ఈ ఇండస్ట్రీ పరంగా చెప్పుకోవాలి అంటే అది పెద్ద థ్రెట్ అనమాట. ఎప్పుడైనా ఏమైనా క్వాలిటీ ఇష్యూ రావచ్చు, కంపల్సరీగా వీళ్ళ తాలూకా రెగ్యులేటరీ క్యాన్సిల్ అవ్వచ్చు, ఏవైనా జరగచ్చు అనమాట. సో అలాంటి అప్రూవల్స్ అనేది వీళ్ళ బిజినెస్ కంటిన్యూ అవ్వడానికి అప్రూవల్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలన్నా సరే ఆ అప్రూవల్స్ అనేది వస్తూ ఉండాలి. నెక్స్ట్, ఫైనాన్షియల్స్ పరంగా చూసుకుంటే రెవెన్యూస్ ఫ్లాటిష్గా ఉన్నాయి, పెరగలేదు, అది చూసుకున్నాం మనం. అండ్ డైరెక్ట్ పియర్స్తో పోల్చుకుంటే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువలోనే ఉన్నది, అది మనం చూసాం దాకా. సో ఫైనల్గా ఏమంటావు అయితే? ఫైనల్ వర్డిక్లా చెప్పాలంటే వీడియో మనం స్టార్ట్ చేసినప్పుడే చెప్పాం కదా, చిన్న ఇష్యూ సైజెస్కి లిస్టింగ్ ఏజ్ కొంచెం వచ్చేటట్టే కనబడుతున్నాయి అనమాట. అండ్ ఫండమెంటల్స్లో ఇది ప్రాబ్లం ఏమీ లేదు, మరి రెడ్ ఫ్లాగ్స్ అనేది ఎక్కువేమీ లేవు అనమాట. సో ఆ జిఎంపీలో చూపించే లిస్టింగ్ ఏజ్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఫ్రెండ్స్, మీకు మళ్ళీ డిస్క్లైమర్ అనేది స్టార్టింగ్లో చూపించాం కదా, ఏవి డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కాదండి, మీ అనాలిసిస్ కోసం మేము ఇస్తున్న కంటెంట్ అంతే. ఇది మీరు సొంతంగా అనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకోండి, లేదు అంటే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అయినా కలండి. ఓకే కదా. సో నేను అంటుంది ఏంటంటే జిఎంపీ ఏదైతే చూపిస్తుందో అదే రేంజ్లో లిస్టింగ్ కేసు ఉండేటట్టు అనిపిస్తుంది నాకైతే. ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, అయితే వాల్యుయేషన్స్ బాగా ప్రీమియంలో ఉన్నట్టే అనిపిస్తుంది. అండ్ ఇది ఒక లాంగ్ టర్మ్ స్టోరీలా తీసుకోవాలనుకుంటే బాగా పేషెంట్గా ఉండాలి. హాస్పిటల్లో పేషెంట్ కాదండి, ఒక ఇన్వెస్టర్గా ఎక్కువ పేషెన్స్ ఉంచుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫార్మా సెక్టర్లో ఎక్కువ ఒడిదుడుకులు అనేది ఉంటూ ఉంటాయి అనమాట.
సో ఎనీవేస్ అది పక్కన పెట్టండి. నాకు తెలిసి ఫార్మాలో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే మంచి మంచి జెయింట్స్ అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మరీ అంత మంచి ఆపర్చునిటీ అయితే కాదని అనిపిస్తుంది నాకు. బట్ లిస్టింగ్ గెయిన్స్ పరంగా మాత్రం డే 3 వరకు చూసి జిఎంపీ అది చూసి సబ్స్క్రిప్షన్ ఎంత అయింది అనేది చూసి అలాగే యాంకర్ ఇన్వెస్టర్స్ ఎలాంటి వాళ్ళు వచ్చారు ఇవన్నీ చూసుకొని అప్పుడు మీరు మీ డెసిషన్ అనేది తీసుకోండి. ఒక ఐపీఓని ఎలా అనాలిసిస్ చేయాలి ఏంటి అనేది మనం ఒక వీడియో పెట్టాం కదా, ఆ వీడియో కూడా చూసి కావాలంటే మీ అనాలిసిస్కి యాడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అయిపోయిందా? చేస్తారా? మరి కామెంట్ కూడా చేసేయండి. అయిపోయిందా? మళ్ళీ కలుద్దాం అయితే.